Two positive integers a and b can be written as a equal to x square y square and b equal to xy cube, where x and y are prime numbers. Then find LCM of a comma b. అంటే a and b అనేవి రెండు పాజిటివ్ నంబర్లు అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 4, 6 అలా రెండు పాజిటివ్ ఇంటీజర్లు. కెన్ బి రిటన్ యాజ్ a equal to x square y square and b equal to xy cube, where x and y are prime numbers. ఇది చూడండి, ఒక పాజిటివ్ ఇంటీజరు ఎక్స్ అండ్ వై అనేవి ప్రైమ్ నంబర్స్ అంట. మనము ఏదైనా ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అవి ఎలా వస్తుంది, అది కూడా యాజ్ ఎ ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ ఫామ్లో వస్తుంది. ఇది కూడా సేమ్, ఎక్స్ అండ్ వై అనేవి ప్రైమ్ నెంబర్స్ అంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ వై. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది సమ్ 4 or 6 నెంబర్ అనుకుంటే దాన్ని మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎలా వస్తాయి, 2, 3 అనేవి ఫ్యాక్టర్స్ ఉంటాయి, 2 into 3 అలా అనుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేవి ప్రైమ్ నెంబర్స్, కానీ మనకి వ్యూ వచ్చి ఎక్స్ అండ్ వై అని చెప్పారు వాళ్ళు, మనం అలాగే రాసుకోవాలి. బీని కూడా ఇలాగే రాసుకుందాం, మనకు సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్స్ ఇంటూ వై ఇంటూ వై ఇంటూ వై. ఓకే, సో ఇప్పుడు మనకు సింపుల్గా అర్థమైపోతుంది, ఏ అండ్ బి అనేవి రెండు పాజిటివ్ ఇంటీజర్లు, ఇది వచ్చి ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దీని నుంచి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి మనము యాక్చువల్గా రివర్స్ చేసేవాళ్ళం, ఇది కనుక్కొని దాని నుంచి మనం ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసేవాళ్ళం. ఇది ఆల్రెడీ ఎక్స్పోనెంట్ ఫామ్లో దాని నుంచి మనం ఇలా రాసాం మనకు అర్థం అవ్వడానికి. సో ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి అంటే ఏం చేస్తాం, మనము డిఫరెంట్గా కనిపించే డిజిట్స్ అండ్ నంబర్స్ రాసుకుంటాం. ఇక్కడ నంబరు ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్, వై అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, ఎక్స్ అనేది ఒక డిఫరెంట్ అయిన డిజిట్ ఎక్స్ రాసుకున్నాం, ఇంటూ మళ్ళీ ఎక్స్ ఉంది ఆల్రెడీ రాసేసాం, సేమ్ నెంబర్ అయిపోతుంది, రాయకూడదు. వై అనేది ఎక్స్ కంటే డిఫరెంట్, వై రాసుకుందాం. ఇక్కడ మళ్ళీ వై ఉంది ఆల్రెడీ, వై రాసేసాం. దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయిపోయాయి. తర్వాత బి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్, బిలో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది, ఎక్స్ ఆల్రెడీ రాసేసాం, డిఫరెంట్ అనే నెంబర్ కాదు అది. వై కూడా ఆల్రెడీ రాసేసాం, డిఫరెంట్ అయిన నెంబర్ కాదు. సో ఇంతే. ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం కనుక్కోవాలంటే ఈ ప్రైమ్ నంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క హైయెస్ట్ పవర్స్, ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉన్న హైయెస్ట్ పవర్ రాసుకోవాలి. సో ఎక్స్కి ఏది హైయెస్ట్ పవరు, ఏలో ఎక్స్ పవర్ ఏముంది, 2 ఉంది, బిలో ఎక్స్ పవర్ ఏముంది, 1 ఉంది. 1, 2 ఏది హైయెస్ట్ పవర్, 2. సో 2 రాసుకోవాలి. సిమిలర్గా వైకి, ఏలో వైకి ఏముంది హైయెస్ట్ పవర్, వైకి పవర్ ఏముంది, 2 ఉంది, బిలో వైకి పవర్ ఏముంది, 3 ఉంది. 2, 3 ఏది హైయెస్ట్ పవర్, 3. సో ఇంతే, ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఈజ్ ద ఎల్సిఎం.